ఏపీలో కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ విడుదలైంది. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాల్టి నుంచి 2 జిల్లాల్లో పాలన మొదలవనుంది. ఈ 2 జిల్లాలకు ఉన్నతాధికారులను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్కే విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. మార్కాపురం జిల్లాకు తాత్కాలికంగా ప్రకాశం జిల్లాకు చెందిన అధికారులను ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ గా నియమించింది ప్రభుత్వం. ఇన్ఛార్జ్ కలెక్టర్ గా పి రాజబాబు, ఇన్ఛార్జ్ ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు, ఇన్ఛార్జ్ జేసీగా రోనంకి గోపాలకృష్ణను నియమించింది. ఇక పోలవరం జిల్లాకు తాత్కాలికంగా అల్లూరు జిల్లాకు చెందినటువంటి అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించింది సర్కార్. పోలవరం ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఎస్ దినేష్ కుమార్, ఇన్ఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్దర్, ఇన్ఛార్జ్ జేసీగా తిరుమాని శ్రీ పూజను నియమించింది ప్రభుత్వం. మార్కాపురం, పోలవరం జిల్లాలకు తాత్కాలికంగా అధికారులను నియమించిన ప్రభుత్వం వారం రోజుల్లో కొత్త అధికారుల బృందం నియామకాలకు కసరత్తు చేస్తుంది. తాత్కాలిక భవనాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తుంది. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు సిబ్బంది కేటాయింపుల మీద కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ఏపీలో 2 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు, అదేవిధంగా 2 కొత్త మండలాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో 2 కొత్త జిల్లాలు ఫోర్స్లోకి రానున్నాయి. అయితే ఇప్పటివరకు ఉన్న 26 జిల్లాలతో ఈ 2 కొత్త జిల్లాలు కలిపి 28 జిల్లాలు అవుతాయి. మార్కాపురం జిల్లా కేంద్రంగా మార్కాపురం, అదేవిధంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం, ఈ 2 జిల్లాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ప్రధానంగా ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్ కమిటీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అంటే జిల్లా కేంద్రాలు ఏ రకంగా ఉండాలి, జిల్లా కేంద్రాల్లో పరిస్థితులు ఏ రకంగా ఉండాలి, జిల్లా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ప్రజలకు ఎంతవరకు దగ్గరలో ఉండాలి, అన్ని జిల్లా కలెక్టరేట్లు ప్రధానంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయా లేదా, మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్లు 28 కొత్తగా ఏర్పాటయ్యే 28 జిల్లా కలెక్టరేట్లకు సంబంధించి కూడా ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నాయి, మౌలిక సదుపాయాలు కావచ్చు, లేకపోతే ప్రజల రోజువారీ అడ్మినిస్ట్రేషన్ విధానాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కలెక్టర్ ఆఫీసులో చాలా వరకు పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కలెక్టర్ ఆఫీసులు సాధ్యమైనంత వరకు జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే 2 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి యాక్చువల్గా అయితే 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. కానీ కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఆ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని 2 జిల్లాలకే పరిమితమైన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కాపురం కేంద్రంగా, జిల్లా కేంద్రంగా మార్కాపురం ఏర్పాటు చేశారు. అదేవిధంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అనేక రకాలైన కసరత్తులు కూడా జరిగింది. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు. సహచరుల మంత్రివర్గ సబ్ కమిటీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్లు అడ్డరోడ్ జంక్షన్, పీలేరు, బనగానపల్లి, మడకశిర, అద్దంకి, ఇవి కొత్తగా ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్లు. ఇక 2 కొత్త జిల్లాలు మార్కాపురం అదేవిధంగా పోలవరం, ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా ఇవాళ నుంచి ఫైనల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇవాళ నుంచి 28 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ప్రధానంగా ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు జిల్లా కేంద్రాలు ప్రజలకు సాధ్యమైనంత వరకు దగ్గరగా ఉండాలి, పరిపాలన అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 కొత్త మండలాలకు సంబంధించి ఆదోని 1, ఆదోని 2, 2 కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని మీద అనేక రకాలైన విమర్శలు, కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. 927 రకాల అభ్యంతరాలు కూడా వచ్చాయి. ఈ అభ్యంతరాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించింది. ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు కూడా చెప్పున్నారు. కాబట్టి దానికి సంబంధించే ప్రధానంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇవాళ నుంచి ఆంధ్రప్రదేశ్లో 28 కొత్త జిల్లాలు ఉండబోతున్నాయి, 82 రెవెన్యూ డివిజన్లు ఉండబోతున్నాయి, అదేవిధంగా 680 మండలాలు ఏర్పాటై కొత్త 2 మండలాలతో కలిపి ఉండబోతున్నాయి. దీని మీద అనేక రకాలైన కసరత్తుల తర్వాత ఇవాళ నుంచి ఇవన్నీ కూడా ఫోర్స్లోకి రానున్నాయి. ఇది కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.